మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకో ఈ ముచ్చట జర ఊర్లలో ఉన్న పెద్ద మనుషులకు అర్థం కాకుండొచ్చు, ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఊర్లలో ఉన్న పెద్ద మనుషులకు కూడా అర్థం కావాలంటే వాళ్ళకి అర్థమయ్యే భాషనే చెప్పే ప్రయత్నం చేస్తా. అర్థం చేసుకునే ప్రయత్నం చేయరి, అపార్థమై చేసుకోకూరి. పేపర్లో వచ్చిన ముచ్చటే ఈ మధ్యకాలంలో అమ్మాయిలకు ఒక రకమైన సమస్య వస్తుందంట. ఏందా సమస్య అంటే పెళ్లి సమస్య. పెళ్లి తర్వాత పిల్లలు కావాలంటే ఆ టైం కల్లా వాళ్ళు అనుకున్న రకంగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించాక పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నాక పిల్లలు కావాలంటే ఆ టైం కల్లా ఏజ్ అయిపోతుంది కదా. మరి ఏజ్ అయిపోయినాక పిల్లలు కాకపోతే ఆడిపోయినాక అత్తతోటి బాధ, మామతోటి బాధ, మొగనితోటి బాధ, ఆడబిడ్డలతోటి బాధ. ఈ బాధ అంతా భరించలేక కొంతమంది తెలివి కల్లా అమ్మాయిలు ఏం చేస్తున్నారంట అంటే అండాలని దాచుకుంటురంట. అండాలని వాళ్ళకి అండం ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ అండాన్ని తీసుకెళ్ళి ఒక బ్యాంకులో దాచిపెట్టుకుంటారంట. అంటే ఈ అండాలకు సంబంధించిన కూడా బ్యాంకులు ఉంటాయంట. ఇప్పుడు మామూలుగా మొగళ్ళకు ఉన్నాయి, ఇప్పుడు ఆడలకు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అండాన్ని దాచుకునే బ్యాంకులల్లో దాచుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చినప్పుడు తీసుకొచ్చుకునే ఉపాయం చేస్తారంట. ఇంకో గదే ముచ్చట ఈ ముచ్చట. కెరీర్ కోసం వివాహం ఆలస్యం అవుతుందనే కారణాలు 30 నుంచి 32 ఏళ్ళ లోపు అయితేనే మంచిది అంటున్న వైద్యులు. అమ్మాయి ఏజీ 30 నుంచి 32 ఏళ్ళ కిందికి ఉన్న వాళ్ళు అయితే అండాలు అయితే మంచిగా పనిచేస్తాయి. 32 ఏళ్ళు పైన దాటిన వాళ్ళు అనుకో ఇక వాళ్ళకి పిల్లలు అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని డాక్టర్లు చెప్పే ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు. వాస్తవాన్ని కూడా గట్టినాయి. ఇప్పుడు ఏజ్ దాటిపోయినాక ఇక పిల్లలు అవ్వడం కష్టమవుతుంది కదా అట్లా. ఆ తర్వాత వీలైనన్ని ఎక్కువ అండాలను నిల్వ చేసుకోవాలని సూచిస్తురంట. ఎగ్రిట్రివల్ సైకిల్కు 1,20,000 రూపాయల నుంచి 3,20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందంట. ఈ అండాన్ని ఎప్పుడైతే మనం దాచిపెట్టుకుంటామో దాచిపెట్టుకొని మళ్ళా తీసుకొని మనకు అక్కరొచ్చినాడు మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ ఆయన అండం కాస్త పిండంగా ఏర్పడి పిండం కాస్త పిల్లగా ఏర్పడాలంటే ఆయన ఎంత 1,20,000 నుంచి 3,20,000 రూపాయల వరకు కూడా ఖర్చు వస్తుందంట. ఇంకా నిల్వ కోసం ఏటా 10,000 నుంచి 20,000 రూపాయలకు 20,000 రూపాయలు వసూలు చేస్తున్న క్లినిక్లు దవాఖానలోకి ఎట్టుంటుంది దొరికినప్పుడే సందు. ఇలాగ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా ఇవన్నీ ఏం చూడరు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మరి సమస్యలు అంటే ఇప్పుడు అమ్మాయికి పెళ్లి కావాలి. దాదాపుగా ఎప్పుడైతుంది 18 ఏళ్ళకో 19 ఏళ్ళకో పెళ్లి కావాలి. పెళ్లి కావాలనగానే పెళ్లి అయిన ఏడాదికో 2 ఏళ్ళకో పిల్లగాడు పుడతాడు. మరి ఈ అమ్మాయి చదువుకోవాలనగానే చదువుకుంటుందా? చదువుకున్నాక మళ్ళీ గట్టిన ఉద్యోగం కావాలంటే వస్తుందా? సామెత చెప్పారు కదా పెద్దలు, వివాహం వినాశనం శోభనం సర్వనాశనం. అది అందరికీ ఉన్న ముచ్చటే. గట్టనే అమ్మాయి కనుక పెళ్ళి అయిందనుకో, పెళ్ళి అయినాక పిల్లలు చూసుకునే పిల్లలు పుట్టినాక ఆ పిల్లల పసి మీద పడ్డదనుకో, ఈమె చదువుకోవాలనుకున్న చదవలేదు, చేయాలనుకున్న ఉద్యోగం చేయలేదు, ఆమె కెరీర్ మొత్తం ఆగమవుతుంది. కాబట్టి ఈ కొంతమంది అమ్మాయిలు తెలివితోటి ఏం చేస్తారంటే వీళ్ళకి ఎప్పుడైతే అండం రిలీజ్ అవుతుందో ఆ అండాన్ని తీసుకెళ్ళి ఒక బ్యాంకులో దాచిపెట్టుకుంటారు. బ్యాంక్ అంటే మళ్ళీ కొంతమంది పైసల కోసమే ఉంటుంది బ్యాంకు, బ్లడ్ బ్యాంకులే ఉంటాయి. కానీ ఈ అండాలు దాచిపెట్టే బ్యాంకులు ఏంటంటే ఉన్నాయంట. మొగళ్ళకు ఉన్నాయి, ఆడలకు ఉన్నాయి. గట్టనే ఈ అండాన్ని తీసుకెళ్ళి ఆ బ్యాంకులో భద్రపరిస్తే ఏటా 10,000 నుంచి 20,000 రూపాయలు భద్రపరిచినందుకే. ఆ తర్వాత పెళ్ళి అయినాక భార్యాభర్తలు శృంగారంలో పాల్గొంటే పిల్లలు పుడితేనే అదృష్టం. ఒకవేళ పిల్లలు పుట్టని ఎడల ఎవరైతే వీళ్ళు దాచిపెట్టిరో ఆ బ్యాంక్ కాడికి పోయి మళ్ళీ అదే అండాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ భర్త భార్యకు 2 రకాలుగా తీసుకొని మళ్ళీ అమ్మాయి గర్భంలోకి ఎక్కిస్తే ఆ తర్వాత పిల్లలు అయ్యే అవకాశాలంట ఉంటాయంట. అందుకోసమనే వీళ్ళు ఈ అండాలను దాచుకునే ఉపాయం చేస్తుంటే డాక్టర్లు ఏమంటారంటే వీలైనన్ని ఎక్కువ అండాలను నిల్వ చేసుకోవాలని సూచన. అంటే ముందస్తు కోసం ఆ టైం వరకల్లా ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు 18-19 ఏళ్ళలో అయితే పెళ్లి చేసుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్న ఉద్యోగం చేయలేరు కదా, అనుకున్న చదవలేరు కదా. చదువుకొని ఉద్యోగం చేసుకోవాలి. ఇవన్నీ కావాలంటే మరి పిల్లలకు దూరం ఉండాలి. కాబట్టి వీళ్ళు ముందస్తుగా ఆలోచించి ఈ అండాలను మొత్తం కొనపోయి దాచుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాక ఒకవేళ భార్యాభర్తలు కలిస్తే పిల్లలు కాకుంటే అప్పుడు అండాలను తీసుకొని వచ్చి అప్పుడు మళ్ళీ పిల్లలు కానీ ఉపాయం ఉంటుందంట. ఎంతైనా టెక్నాలజీ పెరిగింది కాబట్టి అమ్మాయిలకు ఇదో రకంగా అది బాధ అంటారా లేకపోతే బాధ్యత అంటారా ఏమంటారా అనేది ఇక మీరే చెప్పాలి.